హలో అందరికీ. ఎవరైనా ఏలినాటి శని ప్రభావంతో బాధపడుతున్న వాళ్ళకి, లేదా ఏదో ఒక ప్రాబ్లం, ఇంట్లో సమస్యలు, చిరాకులు, గొడవలు, ఫినాన్షియల్ ఇష్యూస్, ఇలా ఎవరైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే ఈ వీడియో. దయచేసి గుర్తుంచుకోండి, మిగిలిన వాళ్ళకి కాదు. ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్తోని చదువు సరిగా రాక పిల్లలకైతే, అలాంటి వాళ్ళకే ఏం లేదండి, వీటన్నింటికి ఒకటే ఒక పరిష్కారం, కాలభైరవుని అష్టకము. ఇది నేనేమో అయ్యగారులా అట్లా కాదు, నేను నా పర్సనల్గా ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్కి నేను కాలభైరవ అష్టకం చదవడం వల్ల ఎంత రిలీఫ్ పొందాననే విషయం నాకు తెలుసు కదా. అదే నా పర్సనల్ నా పర్సనల్ రివ్యూనే షేర్ చేస్తున్నాను అంతే. నేనేమో ఎవరో ఇది చెప్పడమో, లేకపోతే అయ్యగారు నువ్వేమన్నా అయ్యగారివా అని మాత్రం అట్లా కామెంట్ చేయకండి. ఎందుకంటే ఒకరికి హెల్ప్ అవుతుందేమో అనే ఉద్దేశంతో తప్ప ఇంక ఇక్కడ ఏం లేదు. నేనైతే లాస్ట్ 2 years నుంచి ఫుల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను. ఫినాన్షియల్గా కావచ్చు, ఒకరిని నమ్మి ఏదో జాబ్ కోసం అని మోసపోవడం కావచ్చు, డబ్బు వేరే వాళ్ళ దగ్గర ఉండడం కావచ్చు, లేకపోతే ఇంట్లో చిన్న చిన్న గొడవలు కావచ్చు, అన్ని రకాలుగా చేస్తున్నప్పటికీ నేను కేవలం ప్రశాంతంగా ఉంటున్నంటే కేవలం కాలభైరవ అష్టకమే. అది చదువుతున్నా. ప్లస్ నేను ముందు వీడియోలో కూడా మీకు షేర్ చేశాను, ఒక షార్ట్ వీడియోలో కూడా కాలభైరవ అష్టకం గురించి. అలాగే ఎవ్రీ ట్యూస్డే, సాటర్డే కూడా నేను ఒక దేవాలయం దగ్గరికి వెళ్ళి అయ్యగారిని అడిగితే అతను కూడా చెప్పింది ఏంటంటే, అమ్మ పెద్ద పెద్ద ఏమో పూజలు చేసినంత మాత్రాన ఏం ఉండదు, డబ్బులు ఖర్చు తప్ప. నువ్వు ఒకే ఒకటి చెయ్యి, ప్రతి మంగళవారం శనివారం రోజున వెళ్ళి శనీశ్వరు చుట్టూ ప్రదక్షిణాలు చేసి రా అమ్మ అని చెప్పారు. అది కూడా మీకు చెప్పాను నేను. ఏంటి, ప్రతి మంగళవారం శనివారం రోజు వెళ్ళాలి, నల్ల నువ్వుల నూనె 2 తీసుకుని వెళ్ళి నల్ల నువ్వులను చేతిలో పట్టుకొని ప్రదక్షిణాలు చేసిన తర్వాత నల్ల నువ్వుల నూనెను శనీశ్వరుని మీద పోసి ప్రదక్షిణాలు చేసుకొని రావాలి. అలా ప్రతి మంగళవారం శనివారం. నాకైతే మంగళవారం కుదరట్లేదు, సో నేను ఎవ్రీ సాటర్డే అయితే కుదిరిన వరకు వెళ్తూనే ఉంటాను బాబుని తీసుకొని. అయితే అదొకటి. దాంతోపాటు నేను చేసేది ఏంటంటే కాలభైరవుని శ్లోకం. నాకు ఎప్పుడు కుదిరితే అప్పుడు కుదిరినన్ని సార్లు శ్లోకాన్ని అయితే చాంట్ చేస్తూనే ఉంటాను. అది ఇంకోటి. ఆ 2 చేయడం వల్ల అయితే నేనైతే ఒక్కటైతే చెప్పగలను, మానసికంగా అయితే చాలా ప్రశాంతంగా ఉన్నా, చాలా ధైర్యం, ప్రశాంతత ఎంత వచ్చిందనేది మాత్రం చెప్పలేను. మళ్ళీ రియలైజేషన్ అంతే. అంటే ఏదేదో కానీ కాకుండా ఓకే, మన లైఫ్ మనము ఏంటి అని కొంచెం క్లారిటీ అయితే ఫుల్ వచ్చింది. నేను చెప్పేది అంటే ఎవరైనా సరే చాలా ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళైతే తప్పకుండా కాలభైరవుని అష్టకాన్ని గుడికి వెళ్తూ ఉండండి. గుడికి కూడా వెళ్ళాను నేను, ఆ వీడియోని కూడా మీకు ముందు చూపించాను కదా. అది ఎక్కడంటే లకిడీ కపుల్లో ఉంది. ఎవరైనా వెళ్ళాలనుకుంటే తప్పకుండా వెళ్ళిరండి. మీకైతే చూడండి, తప్పకుండా పరిష్కారం అయితే ఉంటుంది. అది ఎలాంటి ప్రాబ్లం అయినా కానివ్వండి, తప్పకుండా పరిష్కారం ఉంటుంది. ఎవరికైతే పరిష్కారం అనిపించిందో, కొంచెమైనా రిలీఫ్ అని ఫీల్ అయ్యారో వాళ్ళైతే నాకు తప్పకుండా కామెంట్ అయితే చేయండి, ఓకేనా. ఇది ఏదో వీడియో కాదండి, జస్ట్ నా పర్సనల్గా నేను ఫేస్ చేసిన వాటిని షేర్ చేస్తున్నా అంతే, ఓకేనా అండి. ఇలా ఈ వీడియో అయితే మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. హెల్ప్ఫుల్ అయింది అనుకునే వాళ్ళు, ఎవరైతే గుడికి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా ఉన్నాం అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా అయితే నాకు కామెంట్ చేయండి. నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతా. ఎందుకంటే నా వల్ల వేరే వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉంటున్నారు అనిపిస్తే ఎవరికైనా హ్యాపీనే కదా. మర్చిపోవద్దు అసలు కామెంట్ చేయడం అయితే, ఓకేనా అండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే కింద కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్ బాయ్.